హలో హాయ్ ఫ్రెండ్స్. మద్యానికి అలవాటు పడ్డవారు అకస్మాత్తుగా తాగడం మానేస్తే వారి శరీరంలో ఏం జరుగుతుంది? అసలు అలా మానేయడం సాధ్యమేనా? డీ అడిక్షన్ సెంటర్లు మద్యాన్ని ఎలా మాన్పించగలవు? అసలు తాగే ఆల్కహాల్ ఎక్కడికి వెళ్తుంది? మహిళలు ఈ ఆల్కహాల్ని తీసుకుంటే పురుషుల కంటే ఎంత ప్రమాదానికి గురవుతారు? ఆల్కహాల్ సేవించడం వల్ల వచ్చే వ్యాధులేమిటి? రోజుకు ఎంత ఆల్కహాల్ తీసుకోవడం సురక్షితం? అకస్మాత్తుగా మద్యం మానేస్తే ఏమవుతుంది? ఆల్కహాల్ వల్ల మానసిక పరిస్థితి ఏ విధంగా మారుతుంది? మద్యం అధికంగా తీసుకోవడం వల్ల కలిగే సమస్యలేమిటి? ఇలాంటి మరెన్నో అంశాలని ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని ఎండ్ వరకు చూసి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి. వీడియోని ఇంకా లైక్ చేయకున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పెరుగుతున్న మద్యం ధరల కంటే శరీరం మీద మద్యం చూపించే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆల్కహాల్ వల్ల వచ్చే అనారోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మద్యం రోజు తాగినా అప్పుడప్పుడు తాగినా అది శరీరంలోని కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తాగే ఆల్కహాల్ అసలు ఎక్కడికి వెళ్తుంది? మద్యం తాగిన తర్వాత అది నేరుగా పొట్టలోకి వెళ్ళి మూత్రం రూపంలో శరీరాన్ని వదిలి వెళుతుందని చాలామంది భావిస్తారు. అది శరీరంలోకి వెళ్ళిన తర్వాత అవయవాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై చాలామందికి సరైన అవగాహన లేదు. ఈ విషయం గురించి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఏమంటున్నారో తెలుసుకుందాం. ఎంత తాగుతున్నారు, ఎప్పుడు తాగుతున్నారు, ఎంతకాలం నుంచి తాగుతున్నారు అన్న విషయాలను పక్కన పెడితే ఆల్కహాల్ శరీరానికి ప్రమాదకరం. దీనివల్ల పురుషుల కంటే మహిళలకు కూడా ఎక్కువ ప్రమాదం ఉంది అని డాక్టర్స్ చెప్తున్నారు. ఆల్కహాల్ తాగిన తర్వాత అది మొదట పొట్టలోని చిన్న పేగులోకి వెళుతుంది. అక్కడ అది ఆల్డిహైడ్స్ అనే రసాయనంగా విడిపోతుంది. పొట్ట పేగుల్లోని రక్తం లివర్ ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు చేరుకుంటుంది. కాలేయం మనం తిన్న ఆహారంలో పోషకాలను వేరు చేసి రక్తంలో కలిపి ఆ రక్తాన్ని శరీరంలోకి ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. అలాగే ఆహారంలో పనికిరాని వాటిని వేరు చేసి బయటకు పంపిస్తుంది. ఆల్డిహైడ్ చాలా ప్రమాదకరమైనది. ఇది రక్తం ద్వారా కాలేయానికి చేరుకొని కాలేయాన్ని దెబ్బతీస్తుంది. అందుకే మీరు తక్కువ కాలంలో ఎక్కువ ఆల్కహాల్ తాగితే శరీరంలో ఆల్డిహైడ్ల పరిమాణం పెరుగుతుంది. దీంతో కాలేయం పనిచేయడం ఆగిపోతుంది. ఆల్కహాల్ మహిళలకు ఏ విధమైన ప్రభావాన్ని చూపుతుందో చూద్దాం. పురుషులైన మహిళలైన ఆల్కహాల్ ప్రభావం అందరిలోనూ ఒకేలా ఉంటుంది. అయితే జన్యుపరంగా చూస్తే మహిళలకు ముప్పు ఎక్కువ. తరచూ మద్యం తాగడం వల్ల కాలేయం మీద ప్రమాదకరమైన మచ్చలు ఏర్పడతాయి. ఇవి కాలేయాన్ని దెబ్బతీస్తాయి. ఇది ఫైబ్రోసిస్కు దారితీస్తుంది. కాలేయం మీద మచ్చలు కాలేయంలోని కణాలు బరువెక్కిపోవడం, మృదుత్వాన్ని కోల్పోవడం వంటివి జరుగుతాయి. ఇది లివర్ సిరోసిస్కు దారితీస్తుంది. కాలేయంలోని మంచి కణాల స్థానంలో మచ్చలున్న బరువైన కణాల సంఖ్య పెరుగుతుంది. అయితే ఈ వ్యాధి తీవ్రత త్వరగా బయటపడుతుందా లేక ఆలస్యంగా బయటపడుతుందా అనేది వ్యక్తుల కణజాల నిర్మాణం, ఆ వ్యక్తి ఎంత ఆల్కహాల్ తీసుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మద్యం తాగే మహిళల్లో కాలేయ సమస్యలు త్వరగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆల్కహాల్ సేవించడం వల్ల వచ్చే కాలేయ వ్యాధులేంటో చూద్దాం. మద్యపానం వల్ల కాలేయానికి అనేక సమస్యలు వస్తాయి. గత శతాబ్దంలో దేశవ్యాప్తంగా కాలేయ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగినట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. భారతీయుల్లోని ప్రతి 5గురిలో ఒకరికి కాలేయ సంబంధ వ్యాధి ఉంటుంది. కాలేయ వ్యాధుల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ఏటా పెరిగిపోతూ ఉంది. మద్యపానం వల్ల ప్రధాన సమస్య లివర్ సిరోసిస్ అని డాక్టర్లు చెప్తున్నారు. లివర్ సిరోసిస్ దీర్ఘకాలం కొనసాగితే కాలేయంలోని కణాల్లో వాపు పెరుగుతుంది. దీనివల్ల కీళ్ళ నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు పెరిగిపోతాయి. ఇది ఇలాగే కొనసాగితే కాలేయం పనిచేయడం నెమ్మదిగా తగ్గిపోతుంది. శరీరంలో శక్తి కోల్పోవడం, కండరాల బలహీనత, డీహైడ్రేషన్, కామెర్లు, వాంతులు, రక్తం బయటకు పడడం ఇలాంటి లివర్ సిరోసిస్ ఏర్పడతాయి. సరైన ఆహారం తీసుకోకుండా రేయింబవళ్ళు మద్యం తాగేవారిలో హెపాటైటిస్ లేదా లివర్ ఫెయిల్యూర్ వంటి లక్షణాలు త్వరగా బయటపడతాయి. కామెర్లు, రక్తం గడ్డగట్టడంతో పాటు
మెదడులోని కణజాలాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మీరు ఎంత మద్యం తాగుతున్నారన్నది కాదు, మద్యపానం వల్ల దీర్ఘకాలంలో కాలేయం దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో హఠాత్తుగా కాలేయం పనిచేయడం మానేస్తుంది. ఇప్పటి వరకు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆల్కహాల్తో ఫ్యాటీ లివర్ వస్తుందో లేదో చూద్దాం. గతేడాది ఎయిమ్స్లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం 38% మంది భారతీయులకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య ఉందని తేలింది. లివర్ కణాల్లో కొవ్వు సహజంగానే ఉంటుంది, అయితే ఇది 5% కంటే తక్కువగా ఉంటుంది. లివర్ కణాలలో ఉండే కొవ్వు 20 నుండి 25% దాటితే అది కాలేయం పనితీరును దెబ్బతీస్తుంది. దీన్నే ఫ్యాటీ లివర్ అని పిలుస్తారు. ఫ్యాటీ లివర్లో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని 2 రకాలుగా ఉన్నాయి. రోజువారీ జీవితంలో మార్పులు, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వంటి అంశాలు ఫ్యాటీ లివర్కు దారితీస్తాయి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది సాధారణ అంశం. రోజుకు ఎంత ఆల్కహాల్ తీసుకోవడం సురక్షితం? కొంతమంది ఎంత మద్యం తాగినా నియంత్రణ కోల్పోకుండా ప్రవర్తిస్తుంటారు. అయితే రోజు కొద్ది మొత్తంలో ఆల్కహాల్ను తీసుకోవడం మంచిదేనని కొంతమంది వైద్యులు చెప్తున్నారు. రోజుకు 30 ml ఆల్కహాల్ తీసుకోవడం సురక్షితం. రోజు అంత మొత్తంలో తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఇలా తాగాలన్నా మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో చూసుకోవాలి. లివర్కు సంబంధించి ఇతరతర ఎలాంటి సమస్యలు ఉండకూడదు. అప్పుడే ఇలా చేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. అదే సమయంలో మద్యానికి బానిసలుగా మారితే ఎంత స్వీయ నియంత్రణ ఉన్నా కొద్ది మొత్తంలో సరిపెట్టడం సాధ్యం కాదు. మద్యం తాగడం అలవాటుగా మారితే తాగే పరిమాణం రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గదు. అందుకే ఆల్కహాల్ను పూర్తిగా పక్కన పెట్టడం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. అయితే మరి మద్యం మానేస్తే కాలేయం మెరుగుపడుతుందా అనే ప్రశ్నకు సమాధానాన్ని చూద్దాం. కొన్నిసార్లు చాలా కాలంగా మద్యం సేవిస్తున్నవారు మానేయాలని నిర్ణయించుకుంటారు. దీనివల్ల అనారోగ్యం నుండి బయటపడొచ్చని వారు భావిస్తారు. అయితే దీర్ఘకాలం మద్యానికి బానిసలైన వారు హఠాత్తుగా దాన్ని మానేసిన కాలేయ సంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోలేరని డాక్టర్లు చెప్తున్నారు. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లేదా ఫైబ్రోసిస్ తొలి దశలో మద్యం తాగడం మానేస్తే కాలేయం మరింత దెబ్బతినకుండా ఆపవచ్చు. వైద్య చికిత్స ద్వారా త్వరగా కోలుకోవచ్చు. ఏదేమైనప్పటికీ లివర్ సిరోసిస్ వస్తే ఆల్కహాల్ తాగడం పూర్తిగా మానేసిన దాని నుంచి కోలుకోవడం సాధ్యం కాదు. లివర్ సిరోసిస్కు వైద్యుల ద్వారా చికిత్స తీసుకోవాల్సిందే. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, లివర్ డ్యామేజ్ ఏ దశలో ఉన్నా మద్యం తాగడం ఆపేస్తే కాలేయానికి అదనపు నష్టం జరుగుతుంది. మద్యపానం వల్ల దెబ్బతినే మరొక అవయవం మెదడు. అందుకే మద్యం అలవాటు ఉన్నవారు మానసికంగా సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఒక వ్యక్తి ఎంత మద్యం తీసుకుంటున్నారు, ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు, ఆ వ్యక్తిలో ఎంత ఆల్కహాల్ను భరించే సామర్థ్యం ఉంది అనే దానిపై మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మద్యం అధికంగా తాగితే వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం. కొంతమంది తక్కువగానే తాగినా ఆల్కహాల్కు పూర్తిగా అలవాటు పడకపోయిన వారైనా లేదా బానిసలుగా మారిన వారైనా సరే కొన్ని లక్షణాలు వీరిలో కనిపిస్తాయి. వాళ్ళు వస్తువులను పగలగొడుతుంటారు. ఇదే వారి మానసిక పరిస్థితి బాగోలేదు అని చెప్పడానికి తొలి అడుగుగా చెప్పవచ్చు. ఇందులో తర్వాతి దశ డెలీరియం ట్రెమెన్స్. ఇందులో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, పెద్దగా అరవడం, భ్రాంతి పడుతూ ఉండటం, మానసిక అనారోగ్య లక్షణాలైన నిద్రలేమి, అయోమయం, మతిమరుపు, అలసట, చెవిలో ఏదో శబ్దాలు వస్తున్నట్లు అనిపించడం, ఇలాంటి లక్షణాలు తరచుగా చూస్తూ ఉంటాం. అయితే ఏ వ్యక్తి అయినా ఆల్కహాల్ మానేస్తే అసలేం జరుగుతుంది? మద్యం తాగడం వల్ల మానసికంగా, శారీరకంగా ప్రభావం పడుతుంది. అయితే తాగడం మానేసిన తర్వాత కొంతమందిలో తీవ్రమైన సమస్యలు కనిపిస్తాయి. దీన్ని విత్డ్రాయర్ సిండ్రోమ్ అని అంటారు. మద్యం హఠాత్తుగా మానేసిన తర్వాత కొంతమందిలో టెన్షన్, ప్రకంపనలు, అలసట కనిపిస్తాయి. అదే సమయంలో కొన్నాళ్ళ నుంచి మద్యం తాగుతూ హఠాత్తుగా మానేస్తే మానసిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కొంతమంది మద్యం తాగడం మానేసిన తర్వాత వారి చెవుల్లో పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఎవరో తమను పిలుస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది.
దీని నుంచి బయటపడడానికి వారు మరలా మద్యాన్ని సేవిస్తూ ఉంటారు. ఏళ్ల తరబడి మద్యం తాగుతూ ఏదో ఒక కారణంతో హఠాత్తుగా మద్యం మానేసే వారిలో 3 రోజుల్లో మానసిక సమస్యలు తలెత్తుతాయి. అయోమయం, చిన్న చిన్న విషయాలకే కోపగించుకోవడం, తమ ముందు ఏముందో తెలియని పరిస్థితులకు దిగజారిపోవడం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇదే గనక తీవ్రమైతే అన్నింటినీ మర్చిపోతూ ఉంటారు. అదెలా ఉంటుందంటే అకస్మాత్తుగా వారు ఒక ప్రశ్న అడిగి దానికి సమాధానం చెప్పేలోపే తాము ప్రశ్న అడిగిన విషయాన్నే మర్చిపోతారు. తమకు మతిమరుపు ఉందనే విషయాన్ని చెప్పకుండా ఏదో ఒకటి చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. దీనికి తోడు నరాలకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. మియోపతి, న్యూరోపతికి సంబంధించిన సమస్యల వల్ల నిలబడటం, పనిచేయడం అసాధ్యంగా మారుతుంది. అలాగే శరీరంపై సూదులు, పిన్నీసులతో పొడుస్తున్నట్లు వారికి అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ విధంగా మద్యానికి బానిసలైన వారికి డీ అడిక్షన్ సెంటర్ల వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందో చూద్దాం. మద్యపానం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారిని ఆ అలవాటు నుంచి మాన్పించేందుకు డీ అడిక్షన్ సెంటర్ల సంఖ్య ప్రస్తుతం పెరిగిపోతూ ఉంది. అయితే కొన్ని సెంటర్లలో బాధితులను కొట్టడం, హింసించడం లాంటివి జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. కొన్ని డీ అడిక్షన్ సెంటర్లలో ఇబ్బందులు ఉన్నప్పటికీ మరికొన్ని మంచివి కూడా ఉన్నాయి. అయితే ఈ చికిత్సతో పాటు రోగులలో మానసిక సంకల్పం కూడా పెంచడం ముఖ్యం. బలవంతంగా ఎవరిని ఏ పని మాన్పించలేం. దేశంలోని అనేక సెంటర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకొని పనిచేస్తున్నాయి. కొన్ని అనుమతి లేని సెంటర్లు కూడా ఉన్నాయి. డీ అడిక్షన్ సెంటర్లలో బాధితులు కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు అనుమతించకపోవడం, వాళ్ళను ఒంటరిగా వదిలేయడం లాంటివి చేస్తుంటే ఆ సెంటర్లను నమ్మవద్దు. ఏది ఏమైనప్పటికీ మద్యపానం అనేది అలవాటు కాకుండానే ఉండాలి. ఒకవేళ అలవాటు అయినా సరే మానేసేందుకు కృషి చేయాలి. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు తప్పవు. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అయితే అనుకుంటున్నాను. వీడియోని ఇంకా లైక్ చెప్పినట్లయితే వీడియోని లైక్ చేసి అవసరమైన వారికి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.